Hello Andy, I'm Rekha Palapothu, proprietor of Vani Sweets Vijayawada, and I'm also a professional chef. ఈ ప్రొఫెషనల్ షెఫ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే లవ్ ఫర్ ఫుడ్ అండి. ఆ లవ్ ఫర్ ఫుడ్ అనేది ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ అన్ ఆర్ట్ చెప్పాలంటే. అది మనం అందంగా వండటము, టేస్టీగా వండటము, ఎదుటి వాళ్ళకి టేస్టీగా పెట్టడం అనేది ఇట్స్ ఎ ప్యాషన్ అండి. ఆ ప్యాషన్ నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను ఒక కాలేజ్ వెతికాను, అదే యునైటెడ్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ. అది నాకు మంచి బేస్ ఇచ్చిందండి. అక్కడి నుంచి నా కెరియర్ చాలా బాగుందండి. ఐ స్టార్టెడ్ లైక్ చిన్న పెద్ద ఆ పని ఈ పని అని కాకుండా ఏ పనైనా చేయగలగాలండి. మనం ఒక ప్రొఫెషనల్లోకి వెళ్తున్నామంటే, ఒక షెఫ్ కోర్స్లోకి వెళ్తున్నామంటే, అంట్లు తోవటం నుంచి పైన కుకింగ్ దాకా అన్నీ మన పనే అనుకుంటూ చేసుకుంటూ రావాలి. మనకి అలా నేర్పించింది మన కాలేజ్. అర్జున్ సార్ ప్లే చేశారండి. అర్జున్ సార్ నా ప్రతి మూమెంట్ లో, నా ప్రతి కెరియర్ టర్నింగ్ లో నాకు మంచి అడ్వైస్ ఇస్తూ, నన్ను మంచి దారిలో పెడుతూ, నాకు సరైన వే చూపిస్తూ నన్ను లీడ్ చేశారండి. ఆయన చెప్పడం వల్ల, లైక్ ఆయన సజెస్ట్ చేయడం వల్ల నాకు క్రూజ్ ఆఫర్ వచ్చింది. ఆ క్రూజ్ ఆఫర్ రావటం అనేది నాకు ఎలా స్టార్ట్ అయిందంటే, ఆ ఫుడ్ అందరికి పెట్టడంతో ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఎ గుడ్ కాలేజ్ అనమాట. సో దెన్ అప్పుడు నేను యునైటెడ్ హోటల్ మేనేజ్ అకాడమీ అనేది చూస్ చేసుకున్నాను. ఆ చూస్ చేసుకోవడం నా కెరియర్ లో నాకు చాలా హెల్ప్ఫుల్ అయిందండి. మనకి మంచి బేస్ కావాలంటే, మన లైఫ్ లో మంచి బేస్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మనం ఒక మంచి కాలేజీని చూస్ చేసుకోవాలి. అక్కడ డిసిప్లైన్ తో పాటు, పంచువాలిటీతో పాటు మనం ఎంత మంచిగా ఇంగ్రీడియంట్ ని వాడాలి, ఆ ఇంగ్రీడియంట్ ఎలా వస్తుంది, దాని యొక్క ఉపయోగం కానీ, దానిలో ఉన్న ప్రతిదాన్ని మనం నేర్చుకోవడానికి కానీ, ఆ ఇంగ్రీడియంట్ మీద విల్ ఫాల్ ఇన్ లవ్ అండి. ఆ ప్రతిదీ కుక్ చేయటము కానీ లైక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ ప్రాసెస్. సో నేను అలా నా కెరియర్ అక్కడ కంప్లీట్ చేసుకొని ఐ హావ్ గాట్ ఏ జాబ్ ఇన్ క్రూజ్ అండి. అలా జాబ్ రావడంతో ఐ వాజ్ వెరీ వరీడ్ అనమాట. అమ్మో, క్రూజా, చాలా వర్కింగ్ అవర్స్ చేయాలి అండ్ అమ్మాయిలు ఇప్పటిదాకా వెళ్ళలేదు. ఐ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు గో ఇన్ టు క్రూజ్ అండి. యాజ్ అ తెలుగు ఉమెన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. ఆ క్రూజ్ లోకి వెళ్ళడానికి అర్జున్ సార్ సపోర్టెడ్ మీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అనమాట. లేదు రేఖ, నువ్వు చేయగలవు, ప్రతిదీ ఎంత కష్టమైనా మనం పడగలము, ఏముంది మనం నేర్చుకుందే కదా, మనం కష్టపడగలం, వెళ్ళగలం అని చెప్పి నాకు మంచిగా నా కెరియర్ ని షైన్ చేసి నన్ను అలా క్రూజ్ లైన్ లోకి పంపించారు. దట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ ఆఫ్ మై లైఫ్. ఆ క్రూజ్ లోకి వెళ్ళడం వల్ల నేను డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ క్విజిన్స్ నేర్చుకోగలిగాను, వాళ్ళ కల్చర్స్ ఎక్స్ప్లోర్ చేయగలిగాను. అలానే ఐ గాట్ ఎ వరల్డ్ క్రూజ్ అండి. లక్కీలీ నేను వరల్డ్ క్రూజ్ లో పడటం వల్ల నేను 64 కంట్రీస్ తిరగలిగాను. ప్రతి చోట వాళ్ళ ఫుడ్ ని ఎంజాయ్ చేయగలిగాను. అసలు మన దేశంలో ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటుందా అని చెప్పి నాకు బాగా అర్థమైందండి. కానీ దానికి తోడు కష్టం కూడా అంతే ఉందండి. ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ థింగ్. రోజుకు 15 గంటలు 16 గంటలు వర్క్ చేయాలంటే చాలా కష్టం. ఏడుస్తూనే ఉండేవాళ్ళం, కానీ అలానే పనిచేసేవాళ్ళం. ఆ పని చేయడంతో నా కెరియర్ నాకు చాలా మంచి స్ట్రెంగ్త్ అండ్ ఎక్కడున్నా కానీ మనం నెగ్గగలం అన్న మైండ్ సెట్ ఇచ్చిందండి. సో మన బేస్ బాగుంటే మన లైఫ్ చాలా బాగుంటుందండి. So I would always recommend you to choose a best college for your career, and I would suggest United Hotel Management Academy, which has been changed into Swagat Academy. So మీరు చూస్ చేసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. And I'm really thankful to Arjun sir and my parents for giving me such a beautiful base and making me stand in this place today. Thank you.